ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే స్థానిక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం మీడియా సమక్షంలో కూడా ఖండించని మీరు, ఆ కుటుంబాన్ని పరామర్శించని మీరు, నీ తాడేపల్లి ప్యాలెస్ కి అతి సమీపంలో భర్త సమక్షంలో ఒక మహిళని అత్యాచారం చేస్తే నోరు మెదపని మీరు, మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి మీరు, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకుండా వాణ్ణి ఎమ్మెల్సీని అరెస్ట్ చేయనీయకుండా ఉన్నటువంటి మీరు ఈరోజు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఏ రకంగా మేము దీన్ని వ్యక్తపరచడంలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రశ్నించిన పాపానికి చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ని మద్యం రేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే తెల్లారే లోపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చంపినటువంటి సందర్భం, ఈ రోజుకి ఎవరు చంపారో కూడా తెలియనటువంటి సందర్భం. పాలించమని ప్రజలు అధికారాన్ని ఇస్తే ప్రాణాలు తీసిన నువ్వు ఈరోజు నీ ప్రభుత్వ హయాంలో అనేక దాడులు, హత్యలు, అత్యాచారాలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీల్ని అతి కిరాతకంగా చంపితే తాడేపల్లి కొంప దాటని మీరు ఈరోజు ఒక నరరూప రాక్షసుని, ఒక నటోరియస్ క్రిమినల్ని చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే గొగ్గోలు పెడతా ఉన్నారే జగన్మోహన్ రెడ్డి గారు. నీ పాలనలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే దళితుని పోలీసులు కొట్టి చంపితే నోరు మెదపని మీరు ఈరోజు రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, ఎంత పెద్ద పెద్ద మాటలు జగన్ రెడ్డి. ఇవన్నీ నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎంతమంది డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న దగ్గర మీ సొంత జిల్లాలో అతి కిరాతకంగా మీ నియోజకవర్గంలో ఒక దళితుని నడి రోడ్డు మీద కొట్టి చంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నోరు మెదపని మీరు జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే జరుగుతున్న సందర్భంలో గుంటూరులో రమ్య అనే ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద హత్య చేస్తే నోరు మెదపని మీరు, మీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి, నన్నం సుబ్బయ్య దగ్గర నుంచి, కిరణ్ వరకు, ఓంప్రకాష్ వరకు, డాక్టర్ అచ్చెన్న, జాలయ్య, చంద్రయ్య, ఒకరా ఇద్దరా వందలాది మంది దళితుల్ని, బీసీలని, మైనార్టీల్ని పొట్టన పెట్టుకుంటే కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో నోరు మెదపని మీరు, ఖండించని మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా జగన్ రెడ్డి? ఈరోజు రాజ్యాంగం గుర్తుకొచ్చిందా పులివెందుల ఎమ్మెల్యే గారు? ఎంత హాస్యాస్పదం ఇది.